హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము పేక మేడల మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. కాకపోతే ఈరోజు ప్రీమియర్ షోల ద్వారా చూశాను కాబట్టి దీనికి రివ్యూ అనేది ఇస్తున్నాను. ఈ మూవీలో నా పేరు శివ, అందగారం ఫేమ్ వినోద్ కిషన్ హీరోగా మరియు అనూష కృష్ణ హీరోయిన్గా నటించారు. ఈ పేక మేడలు అనే మూవీ టైటిల్ తగ్గట్టునే గాల్లో మేడలు కట్టే వాళ్ళు చాలామంది మన చుట్టూ ప్రపంచంలో ఉంటారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలామంది అలా కలలకంటూ ఉండేవారిని బేస్ చేసుకొని ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా చిత్రీకరించాడు డైరెక్టరు. ఈ ఫేక్ మేడలు మూవీ ఎలా ఉంది అంటే, సహజంగా ఎన్నో కలలకంటున్న యువత అనుకోని సందర్భంలో పెళ్లి చేసుకున్నాక వారి లైఫ్లో వచ్చే పరిణామాలు, వారు తీసుకునే నిర్ణయాలను సాజీకృతంగా నిర్మించి చిత్రంగా మలిచాడు డైరెక్టరు. ముఖ్యంగా ఈ ఫేక మేడల స్టోరీ లైన్ వచ్చేసి, మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే హీరో పెళ్లి తర్వాత అధికంగా సంపాదించాలనే అత్యాశతోటి ఎందుకు ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్లోకి వచ్చాడు, ఆ తదనంతరం తను ఫేస్ చేసిన సమస్యలు ఏమిటి, అతని లైఫ్లోకి ఒక ఎన్ఆర్ఐ వచ్చాక ఎటువంటి పరిణామాలని ఫేస్ చేశాడు, ఆ తదనంతరం తన భార్య ఎందుకు కర్రీస్ పాయింట్ పెట్టుకొని జీవనం నడిపించాల్సి వస్తుందనేది స్టోరీ లైన్లో బాగా చూపించాడు. సో ఈ మొత్తం స్టోరీ లైన్ని ఫేక మేడల మూవీలో ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ కొంత స్లో నేరేషన్తో ల్యాగ్ సన్నివేశాలతో చిరాకు తెప్పించినట్టు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే, హై బడ్జెట్తో భారీ బడ్జెట్తో వచ్చి భారీ క్యాస్ట్తో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే, లో బడ్జెట్ తోటి లో క్యాస్ట్ తోటి వచ్చిన ఈ మూవీ చాలా బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఎందుకనంటే సహజంగా మన చుట్టుపక్కల ఉండే కొన్ని సన్నివేశాలు, మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీలు, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మిడిల్ క్లాస్లో జరిగే సన్నివేశాలను బాగా ఆవిష్కరించాడు డైరెక్టరు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఒక జాబ్ చేసే పర్సను పెళ్ళయ్యాక ఎటువంటి బాధ్యతలు వహిస్తాడు, ఆ తదనంతరము ఎటువంటి సమస్యల్లోకి వెళ్తాడు, ఆ సమస్యల నుంచి పరుగు బయటకు రావటానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఆ నిర్ణయాలు ఈవెన్ కరెక్ట్గా కాకపోతే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చక్కగా చూపించాడు. ముఖ్యంగా ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని అనుకుంటే రాంగ్. ఇది మంచి కామెడీ ట్రాక్ ఉన్న మూవీ అని కూడా చెప్పాలి. సో ఇందులో కమర్షియల్ యాంగిల్స్ అనేవి లేనప్పటికీ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో పాటు మంచి పీస్ఫుల్ కామెడీ అనేది బాగా ఉంటుంది. సో ఈ చిన్న చిత్రం ప్రేక్షకులకి బాగానే ఆకట్టుకుంటుంది. అట్లానే చెప్పాలి అంటే, ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమా అంటే చూడవచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడవచ్చు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మెలోడీ డ్రామాగా ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఈ సినిమాలో నటించిన నా పేరు శివ, అందగారం ఫేమ్ వినోద్ కిషన్ యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే, చాలా ఎప్పుడూ నెగిటివ్ షేడ్స్లో కానొచ్చి నెగిటివ్ రోల్స్లో కనిపించే ఇతను ఇందులో హీరోగా ఫస్ట్ టైం కనిపించడం అనేది కొంత ఆశ్చర్యం అనిపించినప్పటికీ కరెక్ట్గా సూట్ అయ్యాడు అని చెప్పాలి. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్లో కనిపించి ఒక మంచి ఎంప్లాయీగా ఉన్న పర్సను ఆ తదనంతరము రియల్ ఎస్టేట్ అంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి తన భార్య పేరు మీద లోన్లు తీసుకొని, ఆ తదనంతరము తన భార్యతో వచ్చే గొడవలు, అనుకోని సందర్భంలో భార్యను కొట్టడం వంటి సన్నివేశాలు నెగిటివ్ షేడ్లో బాగా ఆవిష్కరించిన డైరెక్టర్ కరెక్ట్గా చూజ్ చేశాడని చెప్పాలి హీరోగా వినోద్ కిషన్ని. అట్లానే అనూష కృష్ణ హీరోయిన్గా తన పరిధి మేరకు బాగా నటించారు. ముఖ్యంగా ఆమె కుటుంబ బాధ్యతను తీసుకొని తను చేయవలసిన బాధ్యతలను నిర్వర్తించడంలో చేసిన క్యారెక్టర్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ క్లాసులో మహిళల యొక్క బాధ్యత ఏంటి అనేది సినిమాలో చక్కగా బాగా చూపించారు. ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే భావోద్వేగ సంఘటనలు, సన్నివేశాలను బాగా ఆవిష్కరించాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ను బాగా ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసిన డైరెక్టరు సెకండ్ హాఫ్లో కొంత స్లో నేరేషన్ తోటి, కొంత ల్యాగ్ సన్నివేశాలతోటి కొంచెం నిరాశ కలిగించాడని చెప్పాలి. ఇకపోతే చిన్న చిత్రం అయినప్పటికీ మంచి రొటీన్ స్టోరీ లైన్నే తీసుకొని బాగా ఆవిష్కరించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ప్రొడ్యూసర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ బడ్జెట్లోనే చాలా మంచి క్వాలిటీగా చిత్రాన్ని నిర్మించారు. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్, మైనస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో హీరోయిన్ల యాక్టింగు, ప్రొడక్షన్ వాల్యూస్, అలానే తీసుకున్న కాన్సెప్టు,
చూపించిన స్క్రీన్ ప్లే విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. నెగెటివ్ పాయింట్స్ వచ్చేసరికి స్లో నేరేషన్‌తో పాటు లాగ్ సన్నివేశాలు, కొంత ఆకట్టుకోకపోని సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.